Good evening, my dear friends. This is your Subbarao sir, founder and director of Ashoka IAS Circle, Ashok Nagar Experts, and 18 years of teaching experience in civil services and Group 1. So, first of all, congratulations to all my students and my followers and serious aspirants who got a good score in Group 1 mains examination in Telangana Public Service Commission. సో మీకు మొదటి నుంచి చెప్తున్నాం రిజల్ట్ వస్తాయని చెప్పి. సో యాజ్ యూజువల్గా మనం చెప్పిన త్వరలోనే వచ్చేసి చాలా ఒక 1 వీక్లోనే మొత్తం వచ్చేసాయి కాబట్టి. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గర టెస్ట్ సిరీస్ రాసి మెంటర్షిప్కి వచ్చి నా దగ్గర గైడ్లైన్స్కి వచ్చి క్లాసెస్కి అటెండ్ అయినటువంటి వాళ్ళు వీళ్ళల్లో ఎక్కువ మంది మంచి మార్క్స్ వచ్చి అందరూ కూడా ఏదో ఒక సర్వీస్కి ఎంపిక అయ్యే అవకాశం ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ మై స్టూడెంట్స్ అండ్ ఆస్పిరెంట్స్ అండ్ ఫాలోవర్స్. సో అయితే మనకున్న దీని ప్రకారం ఇప్పుడు వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకుని ఒక జనరల్గా ఒక అసెస్మెంట్ చేయొచ్చు మనం. ఎన్ని మార్కులు వస్తే మనం పోస్ట్ గ్యారంటీగా రావచ్చు అనేది. ఇక్కడ కేటగిరీ వైజ్ ఏం చెప్పట్లేదు. ఇన్ని మార్క్స్ ఉన్న వాళ్ళు ఒక ఫిగర్, నేను చెప్పే ఫిగర్ ఉన్నటువంటి వాళ్ళు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి ఇంక సిద్ధం కండి. అంటే మీకు స్టడీ సర్టిఫికేట్స్, కాస్ట్ సర్టిఫికేట్, ఓబీసీ సర్టిఫికేట్స్ అండ్ అదర్ రిక్వైర్ డాక్యుమెంట్స్ ఉంటాయి మీకు, అంటే సర్టిఫికేట్స్ కావాల్సి ఉంటుంది మీకు. సో అవన్నీ రెడీ చేసుకొని మీరు సిద్ధంగా ఉండండి. సో ఇలా మీరు చూడండి, ఎంతోమంది నా దగ్గర పాపం లాస్ట్ 2 years నుంచి టెస్టులు రాసిన వాళ్ళు ఉన్నారు, 1 year నుంచి రాసిన ఉన్నారు, ఒక ఆయన 3 years నుంచి నా దగ్గర టెస్ట్ రాస్తూ అక్కడే ప్రిపేర్ అవుతూ మెంటర్షిప్ టెస్ట్ సిరీస్లో ఉండి ఎంతో మంచి మార్క్స్ సాధించారు. ఇట్లా ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు మా దగ్గర 470 ప్రస్తుతం మాకు తెలిసిన మా విద్యార్థుల్లో 470 ఒక విద్యార్థినికి 470 మార్క్స్ రావటం, ఒక అతను 465 రావటం, ఒక అతను 450, ఒక అతను 427, ఇట్లా 400 పైన ఉన్నటువంటి వాళ్ళు దగ్గరకు అప్పుడు మా విద్యార్థులు ఆల్మోస్ట్ ఆల్ ఒక 15 members ఉన్నారు ప్రజెంట్ నా స్టూడెంట్స్. వీళ్ళు 400+ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఇప్పుడు చెప్పిన రేంజ్లో లాస్ట్ అంటే ఇప్పటికి 470.5 మార్క్స్తో ఒక ఆమె, ఒక ఫిమేల్ స్టూడెంట్ ముందుంది. సో ఇట్లా అనమాట, వీళ్ళందరూ కూడా మనం మంచి సర్వీసులకి ఎంపిక అవుతారని మనం చెప్పొచ్చు. సరే మరి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు మరి అనేది మీరు జనరల్గా చూస్తే, నన్ను ఎక్కువ మంది అడుగుతూ ఉన్నారు కాబట్టి నాకున్న ఎనాలిసిస్ ప్రకారం మనం చూస్తే, మీరు ఎప్పుడైనా సరే మనం కానీ మీరు Group 1 లాంటి ఎగ్జామ్స్లో వీళ్ళంతా ముందు నుంచి ప్లాన్గా ఉండి ముందుగా నుంచి టెస్టులు రాసుకుంటూ ముందు నుంచి మెంటర్షిప్ తీసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం అన్నీ నేను పెట్టినటువంటి చాప్టర్ వైజ్గా టెస్టులు అన్నీ రాసినటువంటి వాళ్ళు మార్క్స్ కూడా చాలా బాగా వచ్చినాయి వాళ్ళకి. ముఖ్యంగా ఎకానమీ లాంటి పేపర్లో, తెలంగాణ ఎకానమీ పేపర్లో అయితే నా దగ్గర రాసిన వాళ్ళందరూ కూడా ఎవరైనా చూడండి 90 మార్క్స్కి తక్కువ ఉన్న వాళ్ళు ఒకరు ఇద్దరు ఉన్నారు అంతేగాని అంతా 88 నుంచి 95 మధ్యలో, 92, 95 మధ్యలో ఎక్కువ మంది ఉన్నారు. సో ఇట్లా 85, 90 మధ్యలో ఎక్కువ మంది ఉన్నారనమాట. అట్లా మంచి స్కోర్ చేశారు ఎకానమీలో. అదేవిధంగా కొంతమంది జనరల్ ఎస్ఏలు కొంచెం తగ్గినాయి అంటున్నారు. ఓకే, అటు ఇటుగా ఓకే, పర్లేదు. సో యాజ్ యూజువల్గా ఏంటంటే కట్ ఆఫ్ ఎవరికైతే మీకు, అంటే నేను ఇట్లా రిజర్వేషన్ ప్రకారం ఏం చెప్పట్లేదు, ఎవరైనా సరే మీకు కానీ 390 మార్క్స్ కానీ వస్తూ ఉంటాయి, 390 మార్క్స్ వస్తూ ఉంటే మీరు మీ వెరిఫికేషన్స్కి సిద్ధం కండి, ఏదో ఒక పోస్ట్ వచ్చే అవకాశం ఉంది. సో మనం 430+ వాళ్ళకి ఇంకా మంచి సర్వీసులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం 430 వాళ్ళకి, 450 వాళ్ళైతే మనం ఇంకా మంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎవరైతే ఉంటారు అంటే మొత్తం మీద పోస్ట్ ఎన్ని మార్క్స్కి వస్తుందంటే మనం 390 మార్క్స్ పైన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మనం పోస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏదో ఒక పోస్ట్. ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక పోస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది రిజర్వేషన్ కేటగిరీ అయినా సరే ఎట్లయినా కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. అయితే ఒకటి ఇక్కడ ఏంటంటే ఈ కట్ ఆఫ్ అనే దాంట్లో మనం దానికి ఎన్ని మార్కులు వస్తాయి, దానికి ఏ పోస్ట్ వస్తుంది అనేది మనకి కొంచెం టైం పడుతుంది. వాటి క్లియర్గా మనం ఏ మార్క్స్కి ఏది వస్తుంది అనేది కూడా మనకు వాళ్ళు త్వరలో ర్యాంకింగ్ ఇస్తారు కాబట్టి ర్యాంకింగ్ని బట్టి మనం చెప్పగలుగుతాం. సో ప్రస్తుతానికైతే 390 మార్క్స్ వచ్చిన వాళ్ళంతా కూడా హ్యాపీగా మీ మార్క్స్ లిస్టులు అన్నీ కూడా మీరు రెడీ చేసుకోండి. అన్ని మార్క్స్ మెమోస్ కానీ అన్ని సర్టిఫికేట్స్ రెడీ చేసుకుని సిద్ధంగా ఉండండి. సో ఇంకా మనం ఏదైనా కొంచెం అటు ఇటుగా ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ వెంటనే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి బాధపడకండి. మళ్ళీ చదవండి, మళ్ళీ రాయండి, మళ్ళీ కరెక్షన్ చేయించుకోండి, మళ్ళీ స్టార్ట్ చేయండి. ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి, మళ్ళీ దీనికి మీరు గ్యాప్ ఇవ్వద్దు. ఇప్పటి నుంచి చేస్తే కానీ మళ్ళీ మనం రావచ్చు, మంచి సర్వీస్ ఎంపిక కావచ్చు ఇప్పుడు ఏదైనా చిన్న మిస్టేక్లు జరిగినప్పటికీ. ఓకే ఫ్రెండ్స్, సో ఆల్ ద బెస్ట్. సో అందరికీ ఒకసారి ఎక్కువ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళకి అందరికీ కొంచెం అటు ఇటుగా ఉన్న కట్ ఆఫ్ 390 ఉన్నటువంటి వాళ్ళైతే సేఫ్లో ఉన్నట్టుగా నాకున్న ఒపీనియన్ ప్రకారం నేను చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.